హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదైతే లాస్ట్ వీడియో. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇక అందరము ఎర్లీగా లేచేసి టిఫిన్ కంప్లీట్ చేసి కొండపైకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నామండి. ఎవరి హడావిడిలో అయితే వాళ్ళు ఉన్నారండి. నేనైతే కొన్ని ఫొటోస్ దిగుదామని బయటకైతే వచ్చాను. అంటే స్టెప్స్ మీద అలాగ కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగాను. బయట వ్యూ అయితే చాలా బాగుందండి. హోమ్ స్టేకి కాంటాక్ట్ నెంబర్స్ అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. హాయ్ చెప్పు ఆద్య. హితికా హాయ్ చెప్పు. చెర్రీ హాయ్ చెప్పు. చెర్రీ హాయ్ చెప్పు. కొండపైకి వెళ్ళడానికి మేమైతే 2 కార్లు మాట్లాడుకున్నామండి. టెంపో కూడా అలో చేస్తున్నారు, కానీ లగేజ్ ఎక్కువగా ఉంది కదా, ఇబ్బంది అవుతుందని మేము 2 కార్లే మాట్లాడుకున్నాము. మా లగేజ్ చూడండి ఎంత ఉందో. దీనికి ఒక మినీ కార్ సరిపోతుంది లగేజ్ అంతా పెట్టడానికి. నాకైతే ఒక్కసారిగా కొండ చూడగానే గూస్ బంప్స్ వచ్చాయండి. అలాగే మనకి కొండపైకి ఎక్కేటప్పుడు ఎక్కువ మలుపులు ఉండవు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కువగా ఉంటాయండి మలుపులు. అలానే ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన వెంకటేశ్వర స్వామిది చూయించారు. మనకి రిటర్న్ వచ్చేటప్పుడు గరుక్మంతుడిది కనిపిస్తుందండి. మీరు కార్ కానీ జీబుల్లో కానీ వెళ్తే ఒకసారి వాళ్ళు చూపిస్తారు మీకు. ఫైనల్గా అయితే కొండపైకి వచ్చేసామండి. కొండపైకి వచ్చిన తర్వాత మబ్బులు చూస్తుంటే దగ్గరగా ఉన్నట్టు అట్లున్నాయి. ఇక అందరం అయితే రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ 1000 రూపీస్వి రూమ్స్ బుక్ చేసుకున్నామండి. వాటికి ఇంకా మెసేజ్ రాలేదు, వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. నేను తీస్తాను. మాకు 2 రూమ్స్ కూడా నందకంలోనే వచ్చాయండి. ఒకటి 2nd ఫ్లోర్, ఒకటేమో 4th ఫ్లోర్లో వచ్చాయి. నందకం అయితే అన్నిటికీ దగ్గరగా ఉందండి, వాకబుల్ డిస్టెన్సే. అంటే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాలన్నా అన్నదానానికి వెళ్ళాలన్నా కూడా చాలా దగ్గర. రూమ్స్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయండి. మేము ఒక్కొక్క రూమ్కి 7 మెంబర్స్ ఉన్నాము.
అప్పుడే మేము షాపింగ్ కూడా మొదలు పెట్టేసాము. ఇంకా బీడ్స్వి అప్పుడే గుచ్చి పాపం అమ్ముతున్నారు అక్కడ. చిన్నపిల్లలే ఉన్నారండి. చూసి కొన్ని అయితే తీసుకున్నాము, అందరికీ తల ఒకటి. చెల్లి నేనైతే బీడ్స్వి తీసుకున్నామండి. మల్టీ కలర్ పిల్లలకి ఫ్రాక్స్ మీద వేయడానికి బాగుంటాయి కదా అని. చిన్ను రామ్మ నువ్వు కూడా. చాలామంది మా గుండు వీడియో అయితే అడుగుతున్నారండి. నేను గుండు చేయించుకునేటప్పుడు వీడియో అయితే తీయలేదు. అంటే ఇంకా పిల్లలకి చేయించాలి కదండి, ఇంకా మొబైల్ ఎందుకని తీసుకెళ్ళలేదు. గుండు చేయించుకొని వచ్చిన తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి అన్నదానానికి వెళ్ళాము. అక్కడి నుంచి వరాహస్వామి టెంపుల్కి పుష్కరణికి కూడా వెళ్ళొచ్చామండి. అలాగే కొంతమంది గుండు చేయించుకోకూడదు కదా, గుండు చేయించుకున్నారేంటి అని కూడా అడిగారు. నేను తిరుపతి వెళ్తే ఇస్తాను అని అనుకున్నానండి. ఎవరిష్టం వాళ్ళది. రూమ్కి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నామండి. మాకు 6:30కే స్లాట్ బుక్ చేసుకున్నాము, అమ్మవాళ్ళది 10కి. కానీ అందరం ఒకేసారి వెళ్ళామండి. మాకు 3 అవర్సే పట్టింది దర్శనానికి కూడా. ఎక్కువగా రష్గా అయితే లేదు. మేము మండే దర్శనానికి బుక్ చేసుకున్నాము. ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో అయితే కొంచెం ఇంటర్ ఇవి 10th ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వవు కదండి, ఎక్కువ రష్ ఉండదు కదా అని. ఇక అందరం అయితే కిందకు వచ్చేసాము. నామాలు పెట్టించుకున్నాము. ఎవరికి ఎలా వచ్చాయా అని చూసుకుంటున్నాము. ఎవరి నామాలు బాగున్నాయో, ఎవరి ఫేస్కి సెట్ అయ్యాయని. ఇంకా టీ తాగేసి దర్శనానికి అయితే వెళ్ళామండి. అలాగే మా గుండెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడ వీళ్ళు ఎంత పిలిచినా కానీ అసలు పలకట్లేదండి. టిఫిన్స్ చేస్తారేమో. నైట్ దర్శనం అయ్యే లోపు లేట్ అవుతుంది కదా, పెట్టేసుకొని తీసుకెళ్తే బెటర్ అని ఇంకా వీళ్ళకి స్నాక్స్ అయితే తీసుకుని వెళ్ళాము. మేము తమ్ముడికి అయితే దర్శనం టికెట్ బుక్ చేయలేదండి. తనకి ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయేమో కదా, అమ్మ వాళ్ళు వస్తారులే అనుకున్నాము. అనుకోకుండా తను కూడా వచ్చాడు. అండ్ ఇంక మనకి తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ టికెట్స్ ఇస్తారంట కదండి, ఫ్రీ దర్శనమే. ప్రస్తుతానికి అదైతే తీసుకొచ్చి ఉంచుకున్నాము. ఒకవేళ ఇక్కడ ఎలో చేయకపోతే కనుక నాన్నను తమ్ముడు వచ్చేస్తాంలే, మేము ఇలా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. ఇక చెకింగ్ అయిపోయి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రమ్మన్నారు. ఇంకా పంపించరేమో, వెనక్కి వెళ్ళిపోవడమేమో అనుకున్నాము. తర్వాత మళ్ళీ ఇంకా పంపించారండి దర్శనానికి. ఇంకా అలాగే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి. పిన్ని వాళ్ళకి ఆఫ్టర్నూన్ 2 o'clockకి, మాకైతే మార్నింగే బుక్ చేసుకున్నాము 10కి. పిన్ని వాళ్ళు శ్రీకాళహస్తి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ దుప్పి ఉంది కదా అని ఆగాము, చూస్తున్నామండి. అదేమో ఏమైనా ఫుడ్ పెడతామేమో అని ఎదురు చూస్తుంది. మేమైతే ఏం పెట్టలేదండి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క టర్నింగ్ దగ్గర వాళ్ళు బోర్డు పెట్టారండి, ఫుడ్ పెట్టొద్దు అని. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, అరటి గెలలే తీసుకొని వస్తున్నారు, కారులో తీసుకొని వచ్చి పెడుతున్నారు. మేము కూడా చూసాము. మనం ఫుడ్ పెడుతున్నాం, అవేమో రోడ్డు మీదకి వస్తున్నాయి. వాటిని చూసి పెద్ద జంతువులు కూడా వస్తున్నాయి. దయచేసి పెట్టకండి. మనం పెట్టాలనుకుంటే మన వీధుల్లో ఉంటాయి కదా, వాటికి పెట్టుకున్నా సరిపోతుంది. మేము ఒక జస్ట్ 5 minutes లేట్గా వచ్చినా మాకు ట్రైన్ అయితే మిస్ అయ్యేదండి. కరెక్ట్గా టైంకి అయితే స్టార్ట్ అయింది. అప్పుడే మేము కొండ గురించి వచ్చాము. ఇది ఇంకా త్వరగా ప్యాక్ చేయించుకొని తీసుకొచ్చి ట్రైన్లోనే అయితే చేసాము.
ఎందుకు రావట్లేదంటావు కూర్చో నీదే. బొమ్మలు కొన్నారు కదండి, అవి ట్రైన్లోనే ఓపెన్ చేశారు. ఇంటికి వచ్చే వరకు కూడా ఆగలేదు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంకా లంచ్ కూడా మేము తెలిసిన వాళ్ళు ఉంటే వారికి చెప్పి లంచ్ తెప్పించుకున్నాము. ఇక సాంగ్స్ పెడితే వీళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారండి. ఫైనల్గా అయితే ఇంక విజయవాడ వచ్చేసామండి. ఒక టిఫిన్స్ తీసుకెళ్దామని అయితే ఆగామండి. ఇంకెళ్ళి ఏం ప్రిపేర్ చేసుకుంటామని. అలానే మా తిరుపతి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.